హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఈరోజు మన రెసిపీ నేను కొత్తగా ట్రై చేసిన రెసిపీ అండి, పాలకూరతో పునుకులు. పాలకూరతో పునుకులు ఏంటనుకుంటున్నారా? నేను అంటే అందరూ గారెలు చేశారు, ఇవి చేశారు, కానీ పునుకులు అనేవి వెరైటీగా ఉంటుందని నేను కొత్తగా ట్రై చేశానండి. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ఈ పాలకూరలో ఉండే పోషకాలు ఏంటో తెలుసుకుందాం. పాలకూర తినడం వల్ల ఉండే ఫ్లేవనాయిడ్స్ వల్ల మనకి మతిమరుపు అనేది బాగా రాకుండా ఉంటుందంటండి. మనం వయసు పెరిగే కొలది మతిమరుపు వస్తుంది కదా, ఈ పాలకూర ఎక్కువ తినడం వల్ల మతిమరుపు అనేది త్వరగా రాకుండా ఉంటుంది అని తగ్గుతుంది కూడా. సో నెక్స్ట్ ఇందులో 13 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకి యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. పాలకూర వల్ల యూజెస్ నేను కర్రీ వండుతా కూడా మీకు చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి పాలకూర వల్ల యూజెస్. ముందు మనం పాలకూరని తీసుకుని మనం బాగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని తర్వాత కొంచెం ఉప్పు వాటర్లో వేసి క్లీన్ చేసేసి తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్లో వేసి ఇంకోసారి క్లీన్ చేసి తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలి. లైట్గా ఉడకబెట్టండి, మరీ హెవీగా ఎక్కువ వాటర్ అవసరం లేదు, కొంచెం వాటర్ సరిపోతుంది. ఉడకబెట్టుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వస్తుంది అన్నమాట. ఆ తర్వాత మనం దీన్ని ఇలా ఉడికిన ఈ పాలకూరని తీసుకొని మనం మిక్సీ పట్టేసుకొని పేస్ట్లా చేసేసుకోవాలి. పేస్ట్లా చేసుకుంటే మనకి చూడండి, మనకి ఇలా పేస్ట్లా అవుతుంది కదా. తర్వాత మనం ఆనియన్స్ తీసుకొని పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఆనియన్ తీసుకోవాలి. తర్వాత ఇందులో మనం పచ్చిమిరకాయలు, అల్లము అండ్ జీలకర్ర, ఈ 3 అంటే పచ్చిమిరకాయ చిన్న సైజువి 2 తీసుకున్నాను. ఇవి తర్వాత ఏమో మనం మినపప్పు నానబెట్టుకుని తర్వాత రుబ్బిన పిండి, మనం గార్లిక్ రుబ్బుకుంటాం కదా, అలా రావాలన్నమాట. రుబ్బిన పిండి 2 కప్పులు వచ్చేలా చూసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇందులో నేను ఒక ఇంగ్రీడియంట్ మీకు చూపించడం మర్చిపోయాను, బియ్యం పిండి అండి. బియ్యం పిండి వేయాలి. నేను క్లిప్పింగ్లో మీకు చూపించలేదు, సారీ, మర్చిపోయాను. మొత్తం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని బియ్యం పిండి మీకు క్లిప్పింగ్లో చూపించలేదు కదా, అది కూడా వేసేసుకొని మొత్తం మనం పునుకులకు వేస్తాం కదా, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నాకు 1 స్పూన్ పడ్డది, 1 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. మీకు కొంచెం సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళంటే చూసుకుని వేసుకోండి. సో మొత్తం ఇవన్నీ కలిపేసుకోవాలన్నమాట. చూడండి, నేను మొత్తం కలిపేస్తాను కదా, కలిపేసిన తర్వాత ఇలా ఈ గ్రీన్ కలర్లో మనకి మంచి గ్రీనిష్ కలర్లో వచ్చింది. ఇవి కొంచెం ఒక పెనం మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని మనం పునుకులకి వేసుకుంటాం కదా, అలా ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత పునుకులు వేసుకుంటాం కదా, అలా కొంచెం కొంచెం పునుకులు వేసుకొని చూడండి, క్లిప్పింగ్లో మీకు చూపిస్తున్నాను కదా, అలా పునుకులు అలా పొంగులా వస్తాయన్నమాట. సో కొంచెం సిమ్లో పెట్టే మనం ఇవి పునుకులు అనేవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత తీసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా త్వరగా అవుతుంది. అంటే పాలకూరని మనం ఏదో ఒక రూపంగా మనం మన డైట్లోకి చేర్చుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంచిదన్నమాట. అందుకే వీక్లీ ట్వైస్ అన్నా సరే మనం ఏదో ఒక ఆకుకూర తినడం అనేది మన డైట్లో కొత్తగా తీసుకోవడం అనేది చాలా మంచి ప్రాసెస్. సో ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన ఈ పాలకూర పునుకులు మీరు ఒక్కసారి మాత్రం ట్రై చేసి చూడండి. పాలకూర వల్ల యూజెస్ చూద్దాం. ఎదిగే పిల్లలకి ఈ పాలకూర పెట్టడం వల్ల ఇందులో వైటమిన్ కే ఉంటుంది కదా, వాళ్ళు బాగా ఎదుగుతారు, వాళ్ళ ఎముకలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఏ విటమిన్ ఉండడం వల్ల కంటి చూపు బాగుంటుంది. సి విటమిన్ వల్ల మనకి చర్మం అనేది బాగా గ్లోగా వస్తుంది అండ్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇది చాలా ఇందులో ఉన్న ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది, ల్యూటిన్, క్లోరోఫిల్, జింకాక్సిన్, ఇవన్నీ కలిపి మనకి ఇమ్యూనిటీ అనేది పెంచుతాయి. సో మనకి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. నేను ఈ రెసిపీ ఎందుకు చూపించానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాలకూర తినడం అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు బాగా తినాలన్నమాట. చిన్నపిల్లలకి కొంచెం బాగా పెట్టండి, వీక్లీ ట్వైస్ పెట్టండి, అంతేనండి. దీనివల్ల మనకి జలుబు, దగ్గు కూడా, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు కూడా దూరం అవుతాయంట తినడం వల్ల. సో దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి పాలకూర వల్ల. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి నాకు ఒక్క కమెంట్ పెట్టండి చాలు.
ఓకేనండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ విశాఖ వంటిల్లని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ మై ఛానల్, అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.